మా తాతల బిజినెస్ అండి ఇది. మా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ స్టార్ట్ చేశారు. ఓహ్! కాచం నాగమౌళి గుప్తా 1890లో స్టార్ట్ చేశారు. అప్పుడు అఖండ భారత్ ఉండేది. అప్పుడు అన్ని దేశాలన్నీ ఒకటే ఉండేవి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అబ్సల్యూట్‌లీ. అన్నీ. కరెక్ట్. ఆ టైంలో స్టార్ట్ చేశారు. తర్వాత భూమయ్య గుప్తా, తర్వాత లింగయ్య గుప్తా, తర్వాత గౌరయ్య గుప్తా, తర్వాత మా నాన్నగారు రమేష్ గుప్తా, తర్వాత నేను వచ్చానండి. సో ఇది తరతరాలుగా ఫ్యామిలీ బిజినెస్‌లా నేను వస్తుందా? 6th జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్ అండి. ఓహ్ మై గాడ్! నేను మా బ్రదర్ గణేష్ గుప్తా. గణేష్. ఓకే. మేము గుప్తా అని అనుకోము మా దీంట్లో మా జనరేషన్లో. హ్మ్. బట్ మా నాన్నగారి వరకు గుప్తా అని పిలుస్తారు. సో అంటే ఆ లెజెండరీ వస్తుంది కదా! అంతే అంతే. అది 6 తరాల నుంచి వస్తుంది మీకు వంశపారంపర్యంగా. అవునండి. దట్స్ అమేజింగ్ రియల్లీ. అంటే నేను ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ఇంత హైజీన్ మెయింటైన్ చేసిన ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు నమ్మరు. అవును. లోపలికి వస్తూ ఉంటే కూడా ఎక్కడ ఇంత స్మెల్ లేదు, ఇంత డస్ట్ లేదు. వెరీ కామ్‌గా అవును. క్లీన్ అండ్ నీట్ అంటాం కదా! అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఏంటి సార్ ఎలా మీరు చేయగలుగుతున్నారు? అంటే మాది యాక్చువల్లీ మా ట్రెడిషనల్ బిజినెస్ అంతా ట్రేడింగ్ అండి. హ్మ్. మా తాతలు వీళ్ళంతా ట్రేడింగ్ చేసేవాళ్ళు. ట్రేడింగ్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మండీ ఉంటుంది. మనము సంత అంటాం కదా, మన హిందీలో మండీ అంటారు. అవునండి. ఇండియాలో మండీస్లో రైతులు తీసుకొస్తారు. తీసుకొస్తే ఆక్షన్ అవుతుంది, వేలంపాట అవుతుంది. అందులో కొని బస్తాలు బస్తాలు ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఓహ్! సో అక్కడ ఏం ఉండదు. అక్కడ మండీ ఉంటుంది, అక్కడ రోడ్డు మీదనే అక్కడే చేసేస్తారు, అలా ట్రేడింగ్ అయ్యేది. హ్మ్. సో మా జనరేషన్లో నేను మా బ్రదర్ వచ్చిన తర్వాత మేమేం చేసినామంటే ట్రేడింగ్ కాదు, వీ షుడ్ స్టార్ట్ బ్రాండ్ అని, హ్మ్. ఇంకా ప్యాకేజింగ్, బ్రాండింగ్ అవన్నీ స్టార్ట్ చేసినాం. ఓకే. అది మల్కాజ్గిరిలో మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియాలో మా పాత యూనిట్ ఉంది, అక్కడ చేసాం. హుహు. అది మాకు కొత్త. అంటే మేము అప్పుడే 89లో స్టార్ట్ చేసాం ఓకే. ఈ ట్రేడింగ్, ఈ బ్యాక్గ్రౌండ్ ఇదంతా ప్యాకేజింగ్ ఎట్లా చేయాలా ఏంటనేది. సో మేము చాలా నేర్చుకున్నాం. హ్మ్. చాలా నేర్చుకొని ఇన్ని ఇయర్స్లో మేము అక్కడ చిన్న యూనిట్ అది, అక్కడ ఏమేమి గ్యాప్స్ అయితే చూసామో, ఒక అడ్వాన్స్డ్ ప్లాంట్ కట్టాలి మనం, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీ మనం కట్టాలి. ఎందుకంటే మాకు ఏంటంటే మాకు ఒక గృహిణి దేవుడితో సమానం. మాకు హౌస్ వైఫ్ ఈజ్ గాడ్ ఫర్ అస్. దట్స్ అమేజింగ్. సో వాళ్ళకి మనము మంచి వస్తువులు ఇవ్వాలి, హ్మ్. శుభ్రమైన వస్తువులు ఇవ్వాలి, హ్మ్. స్వచ్ఛమైన వస్తువులు ఇవ్వాలి. ఎందుకంటే ఇవన్నీ ఈశ్వరుడు సృష్టించిన సంపద. మనం తయారు చేయలేం ల్యాబ్లో. అవునండి. దాన్ని ఎవరన్నా ఏదన్నా అడల్టరేట్ చేసే అధికారం ఎవరికి ఇవ్వలేదు దేవుడు. మనం ఎప్పుడు శుద్ధమైందే ఇవ్వాలి, కరెక్ట్. 100% ప్యూర్ ఇవ్వాలి. సో అది ఇవ్వాలంటే మన దగ్గర ఎక్విప్మెంట్ ఉండాలా, ప్రెమిసెస్ శుభ్రంగా ఉండాలా, సో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీ ఉండాలా, దానికి కావాల్సిన పనిముట్లు ఉండాలా, మనుషులకి ట్రైనింగ్ ఇవ్వాలా, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. హ్మ్. సో అది మేము ఇక్కడ ఎంతోమంది మెంటర్స్, ఎంతోమంది కన్సల్టెంట్స్ హెల్ప్ తీసుకొని మేము ఈ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీ మొత్తం ఎస్టాబ్లిష్ చేసాం. ఇంకొక విషయం చెప్పాలి మీకు. యాక్చువల్లీ మనం హాస్పిటల్స్‌కి వెళ్తూ ఉంటాం కదా! ఆ హాస్పిటల్‌కి వెళ్ళిన సర్జరీ రూమ్‌లోకి వెళ్ళేటప్పుడు ఎలా అయితే ప్రోటోకాల్ పాటిస్తారో, మీరు గురువారెడ్డి గారి ఇంటర్వ్యూలో మీరు చూసుంటారు. అవునవును. క్యాప్ అని అవును. వేసుకోవడం. లోపలికి వచ్చిన తర్వాత మన చెప్పులు మార్చాలి. వాళ్ళు ఇచ్చిన చెప్పులు మనం వేసుకోవాలి. క్యాప్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, చేతులు కడుక్కోవడం దగ్గర నుంచి ఎంత హైజీన్‌గా మెయింటైన్ చేస్తున్నారంటే, ఇది ఒక పవిత్రమైన ప్లేసు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పొల్యూట్ చేయడానికి లేదు, కంటామినేటెడ్ చేయడానికి లేదు అన్న పాయింట్లు మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మేము ప్లాంట్లో చేస్తున్నాం మేడం. అవును. కానీ మీకు గుర్తుంటుంది, మీ అమ్మమ్మలు, బామ్మలు ఆ! పచ్చళ్ళు పెట్టేటప్పుడు రానిచ్చేవాళ్ళ పిల్లల్ని? అవును. దూరం ఉంచేవాళ్ళు. హ్మ్. కాళ్ళు కడుక్కొని రమ్మనేవాళ్ళు, మాయిశ్చర్ తగిలించేవాళ్ళు కాదు. ఎందుకు? హైజీన్. ఎందుకంటే ఆ ఫుడ్ పాడైపోతుంది. సో వాళ్ళు అప్పటి నుంచి ఆ సైన్స్ ఫాలో అవుతున్నారు. ఎంత పవిత్రంగా చూసారు. మరి 1 ఇయర్ ఉంటాయంటే జాడీల్లో, బికాస్ ఆఫ్ దట్ హైజీన్ ఓన్లీ. హ్మ్. హ్మ్. సో క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో, ఎలాంటి ప్లేస్లో మీరు ప్రాసెస్ చేస్తున్నారో కూడా అంత ఇంపార్టెంట్. మొత్తం ఈ ఫ్లోర్ అంతా ఏంటి సార్? దీన్ని ఏం పియు వేశారు? అంటారండి, పాలియూరిథిన్ అంటారు, ఫుడ్ గ్రేడ్ ఫ్లోరింగ్. ఓకే. జాయింట్ ఉండకూడదు ఫ్లోరింగ్లో. ఓకే. ఇప్పుడు మీరు టైల్స్ వేశారనుకోండి, గ్రానైట్ వేశారనుకోండి, హ్మ్. జాయింట్ సిమెంట్ పెట్టి అతికిస్తారు. హ్మ్. ఆ జాయింట్లోనే బ్యాక్టీరియా చేరుకుంటుంది అనమాట. రైట్. ఇక్కడ మాది మొత్తం జాయింట్లెస్. ఇంకోటి మాది కార్నర్లో చూడండి, ఇట్లా ఇట్లా మీకు సాఫ్ట్గా ఉంటుంది, అవును. అవును. షార్ప్ ఎడ్జెస్ ఉండవు. ఉండవు. కరెక్ట్. దాన్ని కోవింగ్ అంటారు అనమాట ఫుడ్ ఇండస్ట్రీలో. ఓకే. అంటే ఎక్కడ షార్ప్ ఎడ్జ్ ఉండకూడదు, ఉంటే అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. సో దానివల్ల మేము జాయింట్లెస్ ఫ్లోరింగ్, టోటలీ జాయింట్లెస్, ఎక్కడ జాయింట్ కనిపించదు మీకు. రైట్. కానీ ఈ ఫ్యాక్టరీ కట్టేటప్పుడు మీ ప్లానింగ్ ఏముండింది? దీని వెనకాల అంటే ప్రాపర్‌గా ఇది నాకు ఇలాగే కావాలి అనుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏం లేదండి, నా ఇంటెన్షన్ చాలా మంచిది. ఆ సర్వేశ్వరుడు నాకు హెల్ప్ చేసిండు. నాకు ఒక మంచి మిత్రుడు పరిచయం అయ్యాడు. ఆయన పేరు సుశీల్ దేశపాండే. ఆహా! ఆయన చాలా ఫ్యాక్టరీస్ కట్టాడు ఆయన. హ్మ్. ఆయన అనుకోకుండా ఆయన మా అపార్ట్మెంట్లోనే ఉంటారు ఆయన. అరే వాహ్! అది మా అపార్ట్మెంట్ మీటింగ్లో అలా యాక్సిడెంటలీ కలిశారు. కలిసి ఆయన
ఏదో మీటింగ్లో ఫ్యాక్టరీస్ గురించి మాట్లాడితే మీటింగ్ అయిపోయిన తర్వాత ఉమ్, సార్ ఇలా నేను ఫ్యాక్టరీ కడదాం అనుకుంటున్నా, నాకు పెద్ద ఐడియా లేదు, మీరేమైనా హెల్ప్ చేయాలి సార్ అన్న. ఉమ్, అంటే నాది రోజు పని అండి, ఏముంది దాంట్లో, మీకు ఏం కావాలో చెప్పండి నేను హెల్ప్ చేస్తా అని ఆయన నాకేం కావాలో తెలుసుకొని ఉమ్. ఆయనకు కూడా గైడ్ చేసి మెంటర్ చేసి సో ఇంత బ్యూటిఫుల్ ఫ్యాక్టరీ నాతోటి కట్టించారనుకోండి ఆయన. కానీ మనం ఒక మంచి పని తలపెడితే భగవంతుడు నేచర్ 100%. ఎంత బాగా సపోర్ట్ 100% అండి, 100%. మనుషుల్ని కనెక్ట్ చేస్తారు 100%. ఆ దేవుడే కనెక్ట్ చేసిండు నాకు థాట్ ఏంటంటే బ్యూటిఫుల్ ఫ్యాక్టరీ కట్టాలి, మంచి వస్తువులు జనాలకి ఇవ్వాలనే ఐడియా తోటి ఉమ్, అడిగాను. ఆయన ఇంకా నా ఎంబడుండి మా కోవిడ్ టైంలో కూడా నా ఎంబడి ట్రావెల్ చేసి ఇంత దూరం వచ్చి ప్రతిదీ పుట్టింగ్స్ దగ్గర నుంచి ఎలా ఉండాలని ఐడియా ఇచ్చి ఒక ఫస్ట్ ప్లాన్ చేసుకున్నాం మేమంతా. ఒక 50 సార్లు నాకు ఆయనకి మెయిల్స్ ఇంట్రెస్ట్ చేంజ్ అయినాయి అనమాట. ఉమ్, నేను ఏదైనా కావాలంటే ఆయన క్వశ్చన్ మార్క్ రాసి పంపించేవాళ్ళు, మళ్ళీ నేను రాసేవాడిని, మళ్ళీ ఇంకో క్వశ్చన్ మార్క్, అట్లా మాకు థాట్ క్లారిటీ వచ్చిందనమాట ఏం చేయాలనేది. ఉమ్. అప్పుడు దెన్ వి స్టార్ట్. మీరు స్టార్ట్ చేసిన అంటే ఇది వంశపారంపర్యంగా వస్తున్న బిజినెస్ అయినా అప్పట్లో ఐ థింక్ బ్రాండింగ్ అది లేదనుకుంటా. అప్పుడు మీరు ట్రేడింగ్ మేము మా జనరేషన్లో మేము బ్రాండింగ్ స్టార్ట్ చేసినాం. మాది డెలిషియస్ బ్రాండ్ అని హా, మొత్తం పాన్ ఇండియా ఆల్ సూపర్ మార్కెట్స్లో ఉందన్నమాట. అది మీరా? మాదే అండి డెలిషియస్ బ్రాండ్. డెలిషియస్ నేను కాజు తీసుకుంటాను సార్. డెలిషియస్ బ్రాండ్ రిలయన్స్లో ఆల్మోస్ట్ రిలయన్స్లో, డ్రై ఫ్రూట్స్ అన్ని నేను డెలిషియస్ స్పెన్సర్స్లో, రిలయన్స్లో అన్ని పెద్ద సూపర్ మార్కెట్స్లో, ఆరోగ్య రహస్యాలు చాలా ప్లేసెస్లో మా ప్రోడక్ట్స్ ఉంటాయి. కరెక్ట్. అయితే ఇది ఈ ఫ్యాక్టరీ పెట్టిన కారణం ఏంటంటే మేము ప్రీమియం సెగ్మెంట్స్కి క్యాటర్ చేస్తున్నాం. అంటే ఏంటంటే డెలిషియస్ బ్రాండ్ ప్రీమియం బ్రాండ్, అంటే కొంచెం డబ్బులు బాగా అంటే ఉన్నవాళ్ళు స్పెండ్ చేసేవాళ్ళు అది కొనుక్కోగలుగుతారు. కానీ మీకు టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఇంత నాణ్యమైన ప్రోడక్ట్స్ దొరకవు. కరెక్ట్. సో మేము మా నాన్నగారిని అడిగాను, నాన్నగారు మనము టాప్ ఆఫ్ ద పిరమిడే మనం క్యాటర్ చేస్తున్నాం, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ చాలామంది ఉన్నారు, అవును. మనము పెద్ద ఫ్యాక్టరీ కట్టాలి, ఇక్కడ సరిపోదు, ఇది చాలా పెద్ద ఫ్యాక్టరీ కట్టాలి, కట్టి అత్యాధునిక మిషన్స్ అవి తీసుకుంటేనే అంత వాల్యూమ్స్ మనం చేయగలము. అలా టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా ఎకనామికల్ అంటే ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ ఎకనామికల్ ప్రైస్లో కూడా శుద్ధమైన వస్తువులు మనం ఇవ్వగలమని మా నాన్నగారికి చెప్తే ఓకే బేటా నువ్వు స్టార్ట్ చేయి, ఆ భగవంతుడు నీకు హెల్ప్ చేస్తాడు అని ఫాదర్ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇస్తే ఇది స్టార్ట్ చేసిన. అందుకే మేము టైర్ 2, టైర్ 3 సిటీస్ బ్రాండ్ వచ్చి శ్రీలోల అంటే లక్ష్మీదేవి, అంటే ఆరోగ్య లక్ష్మి అనుకోండి. రైట్. అంటే మంచి వస్తువులు తీసుకుంటే వాళ్ళ ఇంట్లో ఆరోగ్య లక్ష్మి వస్తుందని అర్థం. సో శ్రీలోల బ్రాండ్ తోటి మేము డిస్ట్రిక్ట్స్లో, చిన్న ఊర్లలో, ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా, అంటే మా మిషన్ ఏంటంటే ప్యూర్ ఫుడ్ టు ఎవ్రీవన్, ఇంకా అందరికీ, అది కూలీ అతను ఉండనివ్వండి, డైలీ వేజ్ లేబర్ ఉండనివ్వండి, ఎవరికైనా. అంటే మావి 10 రూపాయల ప్యాకెట్స్ కూడా ఉన్నాయి శ్రీలోలలో. 10 రూపాయల ప్యాకెట్లో కూడా 100% ప్యూర్ ఉంటుంది. మా ల్యాబొరేటరీ ఉంటుంది, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ల్యాబొరేటరీలో సోర్సింగ్ అంతా నేనే చేస్తాను, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి. నేను సోర్సింగ్ చేసినా మా క్యూసీ వాళ్ళు చెక్ చేస్తారు, నేను సోర్సింగ్ చేసిందన్నా తేడా ఉంటే నేను దాంట్లో ఇన్వాల్వ్ గాను, అది రిజెక్ట్ అయిపోతుంది. సో మా ల్యాబ్లో ప్రతి ఒక్కటి చెక్ చేస్తాం అన్నమాట. టోటల్గా ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఇక్కడ? దాదాపు మావి మేము హోల్ స్పైసెస్ చేస్తామండి, నట్స్ చేస్తాము, డ్రై ఫ్రూట్స్ చేస్తాము, మిల్లెట్స్ చేస్తాము, స్పైస్ పౌడర్స్ చేస్తాము, బ్లెండెడ్ స్పైసెస్ చేస్తాము, అండ్ ఎగ్జాటిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ చేస్తాము. దాదాపు అన్ని కలిపి ఒక 200 to 225 SKUs ఉంటాయి. ఈ ప్లేస్లో ఎంత మంచి వాసన వస్తుందంటే అది జీలకర్ర, సోంప, లవంగమా, దాల్చిన చెక్క ఏంటో తెలియట్లేదు, కానీ ఫ్లేవర్ వస్తుంది. అసలు మనం అంటే గుడికి వెళ్తే పచ్చహారత కర్పూరం వాసన ఎలా వస్తుందో ఇక్కడికి వస్తే ఒక డివైన్ స్మెల్ అనేది ఫీల్ అనేది ఉంది సార్. అది మాత్రం నేను చెప్పాలి. మిక్స్ ఫ్లేవర్ వస్తుంది, ఆల్ స్పైసెస్ కలిపి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. అవును అవును, అది కూడా అంటారు మీరు అంత నీట్ గా పెట్టడం వల్ల కూడా ప్రాపర్ గా. ఇంకోటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ 1-2 ప్రోడక్ట్స్ మినహాయించి మిగతా అన్ని ప్రోడక్ట్స్ కూడా మేము కోల్డ్ స్టోరేజ్లోనే స్టోర్ చేస్తాం. మా దగ్గర 700 to 1000 మెట్రిక్ టన్స్ కోల్డ్ స్టోరేజ్ ఉంది ఇన్ హౌస్. మీకు చూపిస్తా ఇప్పుడు అది కూడా. తప్పకుండా. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ అయినా దాని కలర్, దాని అరోమా ఇంపార్టెంట్ అండి. స్పైసెస్ అరోమా అంటే ఫ్లేవర్. ఆ ఫ్లేవర్ 2 నుంచి 8 degrees సెంటిగ్రేడ్లో పెట్టినప్పుడే మీకు ఆ ఫ్లేవర్ రిటైన్ అవుతుంది. మీరు ఎండలో ఇలాంటి టెంపరేచర్లో బయట పెట్టేస్తే దాని విగర్, దాని ఫ్లేవర్ తగ్గిపోతుంది. సో మీకు మా కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన జీలకర్ర మీరు వాడండి, మీరు బయట పెట్టిన జీలకర్ర మీరు వాడండి, దీంట్లో వచ్చిన ఫ్లేవర్ తాలింపులో దాంట్లో రాదు. మీరు నాకు ఒక అయితే వేయాలి, కొంచెం చేతులు వేస్తే నోట్లో పక్కా చూపిస్తాను, నేను అన్నీ చూపిస్తాను.